వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలకి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ప్రోత్సాహాన్ని మర్చిపోయి దిల్ రాజు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మొన్నటిదాకా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్లుగా సాగిన రచ్చ కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టుగా మారింది. దిల్ రాజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి దిల్ రాజు కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు దిల్ రాజు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కూడా మండిపడుతోంది. బీఆర్ఎస్ హయాంలో చిత్ర పరిశ్రమకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మర్చిపోయి దిల్ రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల. ఎవరికి వారే తగ్గేదే లేదు అన్నట్లుగా డైలాగ్ వదులుతున్నారు. రేవంత్ తో ఇండస్ట్రీ పెద్దల భేటీపై దిల్ రాజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ దిల్ రాజు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలో దిల్ రాజు గారికి ఒక పదవి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందడానికే దిల్ రాజు గారు అనవసరమైన వ్యాఖ్యలు కేటీఆర్ గారిపై చేసిర్రు అని మేము భావిస్తున్నాం. కేటీఆర్ గారు ఏదైతే లేవనెత్తిండ్రో నిజంగా ఇవాళ అందరికి ఒక ప్రశ్న అనేది ఉన్నది. కోర్టులో నడుస్తున్న అంశంపై మరి సినీ పరిశ్రమ పెద్దలు అండ్ రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారు, ఇదేమన్నా అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంటా అనే ఒక ప్రశ్న అందరిలో కూడా ఉన్నది. కానీ దిల్ రాజు గారు దీనిపై ఇంత తీవ్రంగా ఇంత స్పీడ్ గా ఏదైతే స్పందించారో మరి గతంలో ఇటీవలే రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ ఛానల్లో కూర్చొని సినీ నటుల ఇజ్జత్ తీసేస్తే సినీ నటులు కేవలం డబ్బుల కోసమే పనిచేస్తున్నారు అన్నప్పుడు ఆ రోజు దిల్ రాజు గారు ఎటుపోయినరు. అదొకటే కాదు, అసెంబ్లీ సాక్షిగా నిలబడి సినీ నటులు సినీ పరిశ్రమల అందరి గురించి వ్యతిరేకంగా అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మరి ఆ రోజు దిల్ రాజు గారు ఎందుకు ఖండించలేదు?